ఇప్పుడు మూడవ నామము సారాంబుజ అంటే ఏంటో తెలుసుకుందాం. సారా ప్లస్ అంబుజ, అన్నిటికీ ఆమె సారమమ్మా. అర్థమైందా? పిండితే వచ్చేది సారము, నవరసాల్లో వచ్చేది. ఈ సృష్టి పిండితే అమ్మవారు సత్ చిత్ ఆనంద నేనేరా అంటుంది. అమ్మా, నిన్ను తెలుసుకోవటానికి నన్ను 9 రసముల్లో తిప్పుతావా? నవవిధ భక్తులు, నవవిధ భక్తులు లేవు. నారద సూత్రములు, భక్తి సూత్రాల్లో నవవిధ భక్తులు ఉన్నాయి. అది పిండితే వచ్చే సారం ఆమె. సృష్టి ఎలా జరిగింది? నవధాతువులతోనూ పంచభూతములతోనూ కూడిన ఈ సృష్టి, వాటికి అన్నిటికీ కూడా సారమైన ఏంటి సారం? ఇదే నేను చెప్పింది చాలా మందికి. ఇది చెయ్యండిరా, ఇది పట్టుకోండిరా. ఎంతసేపు మనం ఏంటంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని కాదు. నవధాతువులు, మాంసము, మేధస్సు, మధ్య, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ధాతువులన్నీ ఇది మెయిన్ ఎలిమెంట్స్. నీ సృష్టి నిలబడటానికి ఇవి. కాళ్ళు నిలబడటానికి గుజ్జు, కీళ్ళ నొప్పులు అంటారే. నవధాతువుల్లో అటు ఇటు ఏదైనా తేడా వస్తే లేనిపోని జబ్బులన్నీ వస్తాయి. తిరగాలి అంటే ఈ అమ్మవారి నామాలు. లేదు బొంగళ పులిగానే జీవితం వెళ్ళిపోతుంది, అసహ్యంతోనే వెళ్ళిపోతుంది. అందరూ అసహించుకుంటారు. సో ఇది నిన్ను పరిణితి, నీ జీవత్వాన్ని దైవత్వం చేసే నామాలు ఇవి. ఇంకెప్పుడు అవుతావురా నువ్వు దేవుడిగా, జీవి దేవిగా భాషించటం అంటే ఇగో ఇవే. ఆ ప్రయత్నం కొద్దిగా చెయ్యి. అవునా? పూజ చేస్తున్నాను అంటే 24 గంటలు అరగంట చేస్తావు, 23 గంటల్లో ఏం చేస్తున్నావు? ఒకడికి పని చేస్తున్నావు కదా. ఆ పూజ ఎక్కువగా ఉంది కదా, ఫలితం నీకు జీతంగా ఇస్తున్నాడు. కానీ అమ్మవారికి ఇంత చేస్తే అంత ఇస్తుంది. అవునా? ఇస్తుందా లేదా? అది కూడా ఏమిటి, పని చేయించుకోకుండా నీకు ఇస్తుంది. పుట్టి కేవలం విశ్వాసం అనేది ఒక్కటి నీ పెట్టుబడి. అదొక్క పూజే. శ్వాస పూజ, స్థూల పూజ నుంచి శ్వాస పూజ వరకు ఇవి చేసావనుకో, అప్రయత్నంగా నువ్వు అడగకుండా ఇచ్చేవన్నమాట. అంతేగా? అది చెప్తున్నారు. సో ఈ సృష్టి పంచభూతములతోనూ నవధాతువులతోనూ ఉంది. ఇది ఈ సృష్టి వాటికన్నిటికీ సారమైన అమ్మవారు సారము. ఏ రకంగా ఉంది సారము? రాజస్సు, తేజస్సు, ఓజస్సు. రాసుకోండి, ఇవేంటో చెప్తాను ఇప్పుడు. రాజస్సు, తేజస్సు, ఏంటివి? అది సారం. నీ నవధాతువులకి ఆమె సారము. ఓజస్సు, తేజస్సు, బ్రాజస్సు. బ్రాజస్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూర్యుడి నుంచి వస్తున్నాయి. బ్రాజస్సు భాస్కరుడి నుంచి వస్తున్నాయి, ఆదిత్యుడు. ఇవి బ్రాజస్సులు. సూర్యకిరణాల వలన, సూర్యకిరణం పడితే ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది చలికాలంలో? అవునా? స్కిన్ నిగనిగలాడుతుంది పొద్దున్నే ఉదయకిరణం. నీకు సూర్యుడే లేడనుకో, స్కిన్ డిసీజెస్ వస్తాయి, విటమిన్ డిఫిషియన్సీస్, శరీర చర్మ వ్యాధులు వస్తాయి. అవునా? సో ఈ బ్రాజస్సు వలన నువ్వు బతుకుతున్నావు. ఈ బ్రాజస్సుకి ఈ సూర్యుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు? ఓజస్సు, అమ్మవారి సౌందర్య లహరి, అమ్మవారి సౌందర్యం. అదే బిందువు నుంచి. ఆమె ప్రచండ భైరవి, సూర్యుడిని కన్న తల్లి. అదే బిందువు త్రికోణంలో. ఆ కిరణాలు సౌందర్య లహరి అమ్మ. అది ఈ మహానుభావుడు ఆదిశంకరాచార్యులు గారు. అర్థమైందా?
చదవలేదా? ఇప్పుడు చెప్తున్నాం కదా. సో సూర్యుడు అమ్మవారి యొక్క కిరణములు తెచ్చుకొని బ్రాజస్సుగా మనకి అందిస్తున్నాడు. అమ్మవారు ఏమిటి? ఓజస్సు. ఓం ఇత్యేక్షాక్షరం బ్రహ్మ అంటే స్వయంభూ. దాని కాంతి సూర్యుడు, సూర్యకాంతి, అగ్ని సోమాత్మకం జగత్. అర్థమైందా? వెచ్చదనము. ఈ ఓజస్సు నుంచి సూర్యుడు తెచ్చుకుంటున్నాడు శక్తిని, తెచ్చుకొని బ్రాజస్సులోకి చేసుకొని నీకు పంపిస్తున్నాడు. ఓజస్సు రాసుకోండి, ట్రయాంగిల్. ఓజస్సు, తేజస్సు, బ్రాజస్సు. దాని వలన సృష్టి అంతా కూడా ఎలా ఉంది? వెచ్చదనముగా ఉన్నది. అదే ఓం భూ, ఓం భువ, ఓం సువ, ఓం మహ, ఓం జన. జనలోకంలో మనుషులు పుట్టే సూత్రములన్నీ అక్కడ ఉన్నాయి. చెప్తాను, అవన్నీ రహస్యాలు చెప్తున్నాను. తపోలోకం వరకు, తపోలోకంలో తపము ఎంతవరకు తపింపజేయాలి గ్రహాలని అనే శక్తి అక్కడ ఉంది. ఈ బ్రాజస్సు నుంచి వచ్చినది. మనిషికి ఎంత కావాలి? తపం. అవి ఆ లోకాల నుంచి ఆ తపం వస్తుంది. తపోలోకము అంటారు, తపించే లోకము. ఈ సృష్టిని అంటే ఒక గుడ్డుని ఎంత వేడి ఇవ్వాలి? కోడి పెట్టక తెలుస్తుంది. గుడ్డని పొదగటం, ఆ వేడి ఆ లోకం నుంచి వస్తుంది. అతి రహస్యాలు ఇవన్నీ. అలా అంత క్రమ పద్ధతిలో సృష్టి అంటే ఓజస్సు నుంచి, బ్రాజస్సు నుంచి తేజస్సు వరకు, సూర్య తేజస్సు, చంద్రుడి యొక్క చంద్రికల వల్ల సృష్టి జనలోకంలో మనుషులు అలా ఉన్నారు. అవి సమన్వయంలో ఉన్నాయి కాబట్టి మనం కూడా సమన్వయంగా శ్వాస వస్తుంది, వెళుతోంది. ఆకలి ఎప్పుడు పుట్టాలి? ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి పుట్టదు కదా. ఏ టైంలో తినాలి? మూత్ర విసర్జనలు, అది అపానాలు ఎలా వెళ్ళాలి, తినటం ఎలా జరగాలి, దాన్ని అరాయించటం ఎలా, డైజెషన్, ఇవన్నీ కూడా ఈ బ్రాజస్సు చేస్తూ ఉంటుంది. ఈ బ్రాజస్సు ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి యొక్క బిందువు నుంచి ఆమె కిరణాలు బయటికి వస్తున్నాయి. అదే సూర్యుడికే సూర్యుడు. ఈ తేజస్సులన్నీ, ఈ బ్రాజస్సులన్నీ తేజస్సులు అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు. దానిపైన ఉన్నది ఎవరు? ఓజస్విని అమ్మవారు. తేజస్విని, ఓజస్విని. అర్థమైందా? నేను రా నా నుంచి ఈ లోకం అంతా. డిఫికల్ట్ ఉంటుందంటే ఈ నామం. పై లోకాలలో ఉన్న రహస్యాలు చెప్పాలా చెప్పకూడదా? చెప్తే గురువులు ఏమంటారు? ఇవన్నీ జాగ్రత్తగా గురువుల అనుగ్రహం తీసుకుంటూ పైన స్థూలంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను ధ్యానంలో అమ్మవారిని గురువుల అనుజ్ఞ తీసుకొని ఇప్పుడు తపోలోకం ఎలా ఉంటుంది, జనలోకం ఎలా ఉంటుంది, మహర్లోకం, సువర్లోకాలు ఎలా ఉంటాయి, మరి లోకాల గురించి ఇవన్నీ లోకాలు దేని మీద ఆధారపడ్డాయి? ఇగో ఇది సారాంబుజ. రాజస్సు, తేజస్సు, ఓజస్సు. ఇదే మహాత్రిపుర సుందరి అమ్మవారు. అందుకే మనం గాయత్రి చేస్తాం. ఓం భూర్భువస్వః. ఓజస్సు, తేజస్సు, బ్రాజస్సుని చేసేదే ఇదే త్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి రహస్యం. సృష్టి నిలబడటం, సృష్టించటం, స్థిరీకరించటం, లయము చేయటం. ఈ సృష్టికి సారము ఈమె సారాంబుజ. నీకు అన్నం ఎవరు పెట్టారు? ప్రతి మెతుకు మీద భగవంతుడు రాశాడండి అని అంటున్నావే, ఇదే సారాంబుజ. నువ్వు ఏదన్నా నువ్వు ఒక గొప్ప పని చెయ్యాలి అంటే అది ఆవిడ సంకల్పం నీకు కలిగిస్తేనే నువ్వు చేయగలుగుతావు. లేకపోతే ఎందుకు చేయిస్తుంది? నీతో కాకపోతే ఇంకోటితో. అర్థమైందా? నాలుగవది సహస్ర. సహస్ర అంటే 1000. 1000 అంటే లెక్క పెట్టుకుంటూ వచ్చే 1000 కాదు. 1000 అంటే అనేకము. ఎన్నిసార్లు చెప్పాలి? 1000 సార్లు చెప్పాలా అంటాం.
నిజంగా వీసాలు చెప్పావా అంటే అనేక మార్లు చెప్పాను అని. అంటే అనేకమైన కిరణాన్ని ఎలా కొలుస్తావు? ఆకాశాన్ని ఎలా కొలుస్తావు? సహస్రం అండి. అంటే nth నెంబర్, అన్కౌంటబుల్. ఆకాశంలో స్టార్స్ ని లెక్క పెడతామా? ఎప్పుడో చక్కగా కడుపు నిండా భోజనం చేసుకొని డిన్నర్ చేసుకొని పైన ఎండాకాలంలో పైన పరుపులు వేసుకొని చక్కగా ఆకాశం వైపు చూసి చిన్నప్పుడు మనం తారలు లెక్క పెట్టేవాళ్ళం. ఆకాశంలో తారలు లెక్క పెట్టుకుంటూ నిద్రలోకి జారిపోయేవాళ్ళు. గుర్తున్నాయా? ఎన్ని లెక్క పెట్టాం? అవునా? మళ్ళీ మనకు తెలియకుండా లెక్క పెట్టినవి దగ్గరికే వస్తున్నాం. అబ్బా ఎన్నని లెక్క పెడతామని నిద్రలోకి జారి అలా టైం పాస్ చేస్తుంది కూడా కబుర్లు చెప్తూ. సో ఇది సహస్ర, అమ్మవారు సహస్ర అంటే అనంతము అని. ఈశ్వర ప్రతిబింబమును తనలో ఇముర్చుకొని వికసించిన మూల ప్రకృతి అని అర్థము. సహస్రారమే శ్రీ రాజరాజేశ్వరి స్థానం. ఇచ్చట భూతత్వమైన ఇంకా కిరణాలు చెప్తున్నారు చూడండి. ఎన్ని కిరణాలు! అమ్మవారు ఏం చేస్తుంది? సహస్ర అంటే ఈశ్వరుడి యొక్క ప్రతిబింబమును, అంటే శుక్ర శోణితాలు, శోణితాన్ని ఒక ప్రతిబింబముగా తనలో పెట్టుకొని, తల్లిదండ్రులు కూడా అంతేగా, శోణితాన్ని గర్భములో పెట్టుకొని పిల్లల్ని కంటోంది అని. అంతే కదా? తండ్రిని తీసుకొచ్చి తనలో కలుపుకుంటుందా? కాదు, ఆయన ప్రతిబింబాన్ని తీసుకుంటోంది. అంటే రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా, మూడవది వస్తోంది. మూడవ దాన్ని పుట్టించడం కోసం ఈ బింబాన్ని తనలో ఇముర్చుకొని ఆయన సంకల్పాన్ని తనలో పెట్టుకొని కార్యోన్ముఖురాలైంది అని, పనికి ఉద్యుక్తం అయింది అని ముందుకు వస్తోంది. ఇలా చెప్తే అర్థమవుతుంది మీకు. ఇవన్నీ పరతత్వంలో అంత కష్టపడి అర్థం చేసుకోవాలి అమ్మవారిని. కింద వ్యవహారాల్లో మాట్లాడే మాటలు కావు. ఏమ్మా? తనలో ఇముర్చుకొని వికసించిన మూల ప్రకృతి. ఏమిటి మూల ప్రకృతి? బిందువు, త్రికోణంలో బిందువు, అది వికసించింది. సో సహస్రారమే శ్రీ రాజరాజేశ్వరి. సో నీలో ఆ బిందు స్థానం ఎక్కడుంది? నీ సహస్రాల పైన బ్రహ్మకక్షం, అది బిందువు. అర్థమైందా? ఎక్కడున్నావు అంటే, అందుకే అంటుంటారు చూడండి, వాడికి తల మీద కొమ్ములు వచ్చాయిరా అంటుంటారు. కొమ్ములు కావు, పుంగములు. అంటే గోలోకము, అమ్మవారి మణిద్వీపము, ఇటు కైలాసము, ఈ మూడు. అంటే ఆ మూడు, అదే ఆ మూడు దృష్టిలో పెట్టుకొని వాడు ఎప్పుడూ అక్కడ ఉంటూ, కింద భూమి మీద ఉన్నా కూడా అక్కడ ఉంటూ, పరాలో ఉంటూ కింద పనులు చేస్తూ ఉంటాడని. అందుకే కొమ్ములు వచ్చాయిరా. పెద్ద ఎవరిని కేర్ చేయడండి. అర్థమైందా? రాజరాజేశ్వరి స్థానం అంటే నీ బ్రహ్మకచ్చమే రాజరాజేశ్వరి. ఆ బిందువే రాజరాజేశ్వరి. మూలాధారం నుంచి బయలుదేరావు క్రియాయుగంలో. ఎక్కడికి వెళుతున్నావు? సహస్రార కమలం. ఆ కమలంలో శివశక్తులు కలిసి వాళ్ళు రాజరాజేశ్వరి అయ్యారు. అర్థమైందా? వేములవాడ రాజన్న ఆ గుడికి వచ్చారు అంటే రాజరాజేశ్వరి స్థితిని పొందారు అని. అర్థమైందా అమ్మా? బాగా చెప్పాడు. సో నీ గమ్యస్థానం ఏమిటి? అది నువ్వు చేరుకోవలసిన నీ డెస్టినేషన్ అది. ఏమా? నీ గమ్యం అదమ్మా, ఇంకెక్కడా కాదు నీ గమ్యం. మూల ప్రకృతి అంటే, మూల ప్రకృతి అంటే ఏంటంటే, ఇక్కడ అమ్మవారికి సృష్టి చెయ్యాలి అనేది అమ్మవారి విషయానికి వస్తే త్రికోణంలో ఉన్న బిందువు కింద స్థూల జగత్తులు పుట్టించాలని. నీ వరకు వచ్చినప్పుడు నీకు రాజరాజేశ్వరి స్థానం ఈ బ్రహ్మకచ్చము దగ్గర ఉన్న రంధ్రము, అది రాజరాజేశ్వరి స్థానము. నీవు కింద పని ఏదైనా చెయ్యాలి అంటే బుద్ధి పెట్టి పని చేస్తావు. ఆజ్ఞ జారీ చేస్తేనే కిందవన్నీ శరీరం కదలదు. అవునా?
మహాత్రిపుర సుందరి రూపాన్ని దాల్చి గురువు గారు ఈ పని చేశాను అని అప్పుడు అంటావు. అర్థమైందా? సో మరి నువ్వు అక్కడి దాకా చేరినప్పుడు అంటే అమ్మవారి అంటే నువ్వు స్థూలంలో అమ్మవారి అంటే యోగములో నువ్వు అమ్మవారి రాజరాజేశ్వరి స్థితికి వెళ్ళిపోతావు. అంటే సూర్యుడు చంద్రుడు దాటి వెళ్ళిపోయావు. ఈ రక్త మాంసాలతో ఉన్న ఇది కాదు, ఆత్మ అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఆ దర్శనం చేస్తుంది రాజరాజేశ్వరి స్థితి అంటే అమ్మవారి మూల ప్రకృతిని దర్శనం చేస్తుందని. ఇవన్నీ యోగా రహస్యాలు. అలా చేసుకొని కిందకు వస్తా. దృశాం ఖడ్గమాప్నోతి ఏన హస్తసితేన వై అష్టాదశ మహాద్వీప అంటే 18 9 కుల చక్రాలు, 9 కాంతి చక్రాలు, అష్టాదశ మహాద్వీప దాటి నువ్వు రాజరాజేశ్వరి స్థితికి వచ్చావు. సో నువ్వు సామ్రాజ్ఞి, నువ్వు మహారాజు అయ్యా, నువ్వు రాజరాజేశ్వరి. మహాద్వీప సామ్రాట్ భోక్త భవిష్యత్ అంటే నిన్ను సామ్రాట్ చేస్తుంది అమ్మవారు అని దాని అర్థం. అమ్మా ఇక కిరణాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. లెక్కలు చూడండి ఎంత బాగున్నాయో. సహస్రారం వేసి రాజరాజేశ్వరి స్థానం అమ్మవారు. తర్వాత అమ్మవారి కిందకి దిగితే ఈ మూల ప్రకృతి త్రిపుటి అనేది వచ్చింది. సీన్, సీయర్, సీయింగ్, అవునా? సత్వ రజస్ తమో గుణాలు, ఈ 3 ప్రిన్సిపల్తో సృష్టి అంతా నిలబడింది. దీన్ని నిలిపింది ఎవరు? రాజరాజేశ్వరి. ఈ సంకల్పం ఎవరిది? పైన కామేశ్వరి రూప బిందువు. సో ఈ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క లలిత అమ్మవారి యొక్క శివశక్తుల యొక్క కామేశ్వరి రూప పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారి కోరికని సాకారం చేసే శక్తి రాజరాజేశ్వరికి ఉంది. దాని స్థూలంలో మహాత్రిపుర సుందరిగా కిందకి దిగి దాని స్థూలంలో చూపించటం. సో ఇచ్చట భూతత్వమైన మూలాధారంలో ఎన్ని కిరణాలు చెప్తున్నారు రాజస్సులు? 56 కిరణాలు. అగ్నితత్వము అయిన స్వాధిష్టానములో 62 లెక్క పెట్టుకోండి. జలతత్వమైన మణిపురంలో 52 కిరణాలు. వాయుతత్వమైన అనాహత చక్రంలో 54 కిరణాలు. ఆకాశతత్వమైన విశుద్ధి చక్రం ఎన్ని కిరణాలు? 72 కిరణాలు. మనస్తత్వమైన ఆజ్ఞా చక్రంలో ఎన్ని కిరణాలు? 64 కళలు అంటారు. 64 కిరణములు మొత్తం కలిపితే ఎంత? 360, 360 కిరణముల కంటే ఇది మిన్నగా ఉంటుంది. ఇది ఈ నామము సహస్ర అంటే సహస్రారకంలో దీనికంటే గొప్పగా ఉంటుంది అని అంటే, కాబట్టి దీనికి సహస్రార అనే పేరు కలిగినది. 300 కిరణాల కంటే పైన అంటే వెష్టి కంటే ఇప్పుడు సమిష్టిలో ఎక్కువ ఉంటుంది, మిన్నగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అందుకే సహస్రం. అవి లెక్క పెట్టలేవు నీ వరకు. ఇప్పుడు నువ్వేం చేస్తావు యోగా పరంగా? ఇది రహస్యం. అమ్మా నేను నీ యొక్క సహస్రారంలోకి రావాలి అంటే ఈ కిరణాలు మూలాధారంలో కిరణాలన్నీ పైకి తీసుకెళ్ళటం. ఆ మూలాధార చక్రాన్ని శ్మశానం చేయటం. స్వాధిష్టానంలో ఈ కిరణాలన్నీ స్వాధిష్టానంలో కలిసిపోతూ ఉంటాయి. ఈ కిరణాలు కలిపి నువ్వు ఇవన్నీ ఏం చేస్తున్నావు? ఎక్కడికక్కడ వెనకకి గుంజేసుకుంటున్నావు, పీల్చటం. చివరికి సహస్రారంలో 1000 ఈ కిరణాలు ఆ పై కిరణాలు అన్ని కలిస్తే సహస్రారము. ఆ కిరణాల నుంచి ఈ కిరణాలు సూర్యకిరణాల నుంచి అంటే బ్రాజస్సు నుంచి ఓజస్సు, రాజరాజేశ్వరి అయ్యాను, ఓజస్సు అయ్యాను. ఇప్పుడు నేనేం కావాలి?
తేజస్సు అయ్యాను. రాజరాజేశ్వరి తేజస్సు, అమ్మవారి తేజస్సు. ఆ తేజస్సు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఓజస్సు, బిందువు. అదే సవికల్ప సమాధి. అమ్మవారిలో కలిపేస్తున్నావు. లయ గురువు గారు లయా విలాసం అని ఇక్కడే ఉందమ్మా. లయా విలాసం. ఓ నభూతో న భవిష్యతి. ఇప్పుడు అర్థమైందా? అంటే స్థూలంగా చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ బ్రాజస్సులన్నీ కూడా తేజస్సులుగా మార్చుకుని తేజస్సులన్నీ ఓజస్సులో కలిపి ఆ ఓజస్సు ఒకే బిందువు నుంచి వస్తోంది కదా ప్రచండ భైరవి. అంటే నీ స్వస్థానానికి వెళ్ళిపోవటం. నీ పనులన్నీ కాపు. ఈ అవతారాలన్నీ ఆపుని. మనం చేస్తున్న అవతారాలన్నీ ఈ కిరణాల ద్వారా ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మవారిలో కలపటం. అప్పుడు నీకు ఆ సవికల్ప నిర్వికల్ప సమాధులు అనేవి అమ్మవారి. అందుకే ఈ క్రియాయోగం. అందుకే మూలాధారం దగ్గర ఉన్న కిరణాలన్నీ కూడా అంటే అవన్నీ కూడా శ్మశానం చేయటం అంటే పైకి రావటం అని. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఏముంది మనకి, అది శ్మశానంతోనే సమానం. ఒకప్పుడు ఉండేవాళ్ళం అండి ఆ ఇంట్లో. ఇప్పుడు ఆ ఇల్లు లేదు, ఏమీ లేదు. అంతేగా రోజు మారిపోతున్నాయి కదమ్మా. శరీరం పోయింది. గత జన్మల్లో ఎన్ని శరీరాలు? ఇప్పుడు ఈ శరీరం. అందుకే సహస్రారములో అమ్మవారు ఎప్పుడు కూడా రాజరాజేశ్వరి స్థానము, అదే బ్రహ్మ కత్యము, అదే కపాల మోక్షము. అందుకే మనిషి పోయిన తర్వాత శ్మశానాల్లో ఆ కపాల మోక్షం అయ్యే వరకు ఉంటారు. ఆ కాటికాపరి వచ్చి చెప్తాడు, కపాల మోక్షం అయిందండి, మీరు ఇళ్ళకి వెళ్ళొచ్చు అని చెప్తాడు. మనం చూడకూడదుగా, వెనక్కి తిరిగి చూడకూడదు. వాడు వచ్చి చెప్తాడు. ఏదో మన భ్రాంతి. పగిలింది, శబ్దం వచ్చిందంటే కపాల మోక్షం అయిందని వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి కపాల మోక్షం అయ్యేది? ఎంత చేస్తావు? నాయన అనే పుస్తకం లేదు, కావ్యకంఠ గణపతి అటువంటి మహానుభావం, అటువంటి స్థానాలు పొందినవాడు. నాకు ఆయన పుస్తకం చదివాను. ఒకరు నాకు ప్రజెంట్ చేశారు, గిఫ్ట్ చేశారు. గాడ్ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకి. చాలా అమూల్యమైన పుస్తకాన్ని నాకు బ్లెస్సింగ్స్. మరి ఎప్పుడు సంతోషంగా ఉండాలి నేను ఎక్కువ. ఇక్కడికి నామం అయిపోయిందమ్మా. ఇవన్నీ సహస్రారాం భుజారూఢ వరకు మిమ్మల్ని అమ్మవారు ప్రయాణం వాళ్ళందరినీ తీసుకురారా అన్నట్టుగా మిమ్మల్ని ప్రయాణం చేయించారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాం కదా స్వామి, ఏమిటి ప్రసాదం ఏమైనా ఉందా మాకు? ఏమిటి ప్రసాదం? అంతేగా, ప్రసాదం తీసుకోరా. పూజలు అయినాయి కదా, మూలాధార పూజల నుంచి సాలోక్య సామీప్య సారూప్య పూజలన్నీ చేసుకొని ఎక్కడి దాకా వచ్చాము? ఎక్కడి దాకా వచ్చాము? ఇందులో ఉన్నాయి నా గురువు గారి పుస్తకంలో అన్ని డీటెయిల్స్. మంత్రం అంటే ఏమిటి? చంద్రమండలం, బిందువు, అర్ధ చంద్రాకారము, రోధిని, ఇవన్నీ దాటావు కదా. ఇప్పుడు ఏమిటి దాటింది? చంద్రమండలము, బిందువు, అర్ధ చంద్రాకారము, రోధిని, బోధిని అని కూడా అంటారు దీన్ని. ఇది అగ్ని రూపం లేక అవ్యక్త నాదముగా ఉంటుంది. అలానే నాదాంతము, శక్తి, వ్యాపిక, సమన, ఉన్మన, సహస్రారము నుండి బిందువు వరకు, ఇంతవరకు చెప్పాను. మొత్తం చక్రాలన్నీ జ్యోతిష్ చక్రాలు లేదా సూక్ష్మ చక్రాలు అంటారు. ఇక్కడ మంత్రం ఏమిటి? రాజరాజేశ్వరి స్థానం దగ్గర మంత్రం ఒకటి ఉంటుంది. ఏమిటా మంత్రం? ఓం ఈం నమః, ఓం ఈం నమః.
ఇది పరాబీజము పరాపూజ రహస్యం. ఎవరు చేస్తారు స్వామి? ఆదిశంకరాచార్య లాంటి వాళ్ళు మహానుభావులు.